పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవి. వాటి నుంచి బయటపడేందుకు ఇలా చేయండి. జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. సంతానం కలగటంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. వాటి నుంచి బయటపడేందుకు పితృపక్ష రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించటం ఉత్తమమంట. పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పితృదోష లక్షణాలు. దేవుళ్ళను దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్లే పూర్వీకులకు కూడా ఆశీర్వాదం పొందటానికి శ్రద్ధ, కర్మ, తర్పణం చేస్తారు. పూర్వీకులను దేవతలుగా భావిస్తారు. పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషం ఉంటే అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావటం ప్రారంభమవుతాయని పండితులు చెప్తున్నారు. పితృదోషం లక్షణాలను ఎలా ఉంటాయి? ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. అలాంటి వ్యక్తి సంతానం పొందటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెప్తున్నారు. వారికి పుత్ర సంతానం కలగటం అనేది అసాధ్యంగా మారుతుంది. ఇంట్లో రావి మొక్కను పెంచటం కూడా పితృదోష లక్షణంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచటం సరికాదు. అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగటం చెడు సంకేతంగా పరిగణించబడుతుందట. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు. పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురవ్వటం కూడా పితృదోషం మరొక చిహ్నంగా భావిస్తారంటండి. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావటం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి. జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం. కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలని పండితులు చెప్తున్నారు. పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు కూడా ఉన్నాయట. అలా అని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం పితృపక్ష సమయంలో వారి పేరు మీద ఆహారం, నీరు అందించాలట. పితృదోషం నుండి ఉపశమనం పొందటానికి పితృపక్షం సమయంలో పిండదానం, తర్పణం, పూర్వీకుల శ్రాద్ధం చేయాలి. పితృపక్ష సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలట. పితృపక్ష సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెన్లు ప్రసాదిస్తారని నమ్ముతారు. పితృపక్షం ఎప్పటి నుంచి అనేది చూద్దాం. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది. 15 రోజుల పాటు ఈ పితృపక్షము ఉంటుందట. కేవలం పితృదేవతలను సంతోషపెట్టేందుకే అన్ని ప్రయత్నాలు చేయాలట. వారి ఆశీర్వాదాలు పొందటం కోసం వారి పేరు మీద అన్నదానం చేయటం చాలా ఉత్తమమని పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు. శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయటం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. ఈ 15 రోజులు తర్పణం, శ్రాద్ధం, కర్మ చేయటం వల్ల పితృదేవతలకు సంతోషం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ పితృదోషం పూజలు చేయాలనుకున్న వారు మీకు తెలిసిన పెద్దల్ని సంప్రదించి చక్కగా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.